సజీవుడైన దేవుని సన్నిధి మనకు సమీపం, అది మనకు సంతోషం. చుట్టూ అహంకారులు ముసురుకొని ఉన్నారు, చుట్టూ భక్తిహీనులు వారి యొక్క భక్తిహీనమైనటువంటి అధికార దండాన్ని దర్పాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. కానీ ఆయన యందు విశ్వాసం ఉంచి వారికి తమ దేవుడు ఎల్లప్పుడు ఎలా ఉంటాడు? అధికారులు మన సమీపం ఉండరు. అధికారుల కంటే అత్యున్నతుడు మన దేవుడు. మనకి ఎలా ఉంటామా? మన కన్నీళ్ళలో, మన బాధలలో, అయ్యో మనకు కత్తులు, గొడ్డళ్ళు, రోగాలు, బాధలు, దయ్యాలు, ఏం పాటలు పాడుకునే వేళ దేవుడే నాకు ఆశ్రయము, దివ్యమైన అయితే దుర్గమం. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు పాటలు. అబ్బా అబ్బా ఇందమ్మా, ఇప్పుడు కొత్త పాటలు, సినిమా పాటలు కంటే ఘోరంగా ఉన్నాయి. ఈ పాటలు పాడాలమ్మా. నాకు పాడుతుంటే ప్రతి వచనము నా హృదయంలో, నా శరీరంలో ఇలా 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 పైకి ఎత్తా ఉంది. దట్ ఈజ్ వర్షిప్. అమ్మ, వర్షిప్ అంటే వర్షిప్ 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 అని కేకలేడు కదా. వర్షిప్ మన మనస్సు, మన హృదయము, మన చిత్తము, మన భావోద్రేకములు, మన శరీరము పూర్తిగా ఆయన మీద ఏకాగ్రతలాగా లీనమైపోవడం, ఆయన మీద పడిపోయి ఆయన మనం స్తుతించి ఆరాధన చేయడం వర్షిప్. సజీవుడైన దేవుడు, సర్వశక్తిమంతుడు, మనకు సమీపస్తుడు, ఆయన సన్నిధి మనకు సంతోషం. చర్చికి వచ్చావా? బిల్డింగ్లోకి వచ్చావా? సన్నిధిలోకి వచ్చావా? చర్చి బిల్డింగ్లోకి వచ్చామా? దేవుని సన్నిధిలోకి వచ్చామా? చర్చి బిల్డింగ్ ఒక కట్టడం, అది ఏ రూపంలోనే ఉన్నాయి. ఇక్కడ మనకు సన్నిధి ఏంటి? అదృశ్యమైన దేవుని యొక్క సన్నిధి. మనకెంత సంతోషం. బాగా రోగం, బాగా కడుపు నొప్పి, వెన్నొప్పి, నడుము నొప్పి అని, అందులో మన సంఘంలో నొప్పుల డిపార్ట్మెంట్ ఎక్కువ, అవునా? అప్పుల డిపార్ట్మెంట్ మరొకటి ఎక్కువ, అవునా? వీటన్నిటిలో మన దేవుడు మనకు సమీపస్తుడు కాకపోతే చాలా మందికి, లోకస్తులకు సూసైడ్ ఇది ఓన్లీ సొల్యూషన్. కానీ తన ప్రజలకు, తన బిడ్డలకైనా సమీపముగా ఉండే దేవుడు. నేనున్నాను, నీ దగ్గరే ఉన్నాను. నువ్వు కనబడలేదేమో, నీ దగ్గరే ఉన్నాను, అక్కడ ఉన్నాను, చూశాను. ఆయన అదృశ్యుడు కానీ మనకు సమీపస్తుడు. దేవునికి స్తోత్రం.